ఈ బాబాయ్ చెప్పే మూవీ రివ్యూస్కి, సినిమా విశేషాలకి స్వాగతం. గబ్బర్ సింగ్ వచ్చిన చాలా ఇయర్స్ తర్వాత హరీష్ శంకర్ అండ్ పవర్ స్టార్ కాంబో అంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంటాయి. ఫ్యాన్ బాయ్ మూమెంట్స్కి హరీష్ శంకర్ ఎలా చూపిస్తాడో మనకు తెలుసు. రీసెంట్గా సుజిత్ ఓజీతో తన ప్రేమని ఎలా చూపించాడో మనం చూసాం. ఇప్పుడు ఈ ఉస్తాద్ కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ బాబాయ్ హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే పిఎస్పీకే ఫ్యాన్స్కి ఉస్తాద్ భగత్ సింగ్ ఒక కంప్లీట్ ఫీస్ట్. థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కానీ మూవీ లవర్స్కి మాత్రం కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ డీటెయిల్గా చెప్తాను, అస్సలు లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద రివ్యూ. సినిమా మొదలైన దగ్గర నుంచి స్క్రీన్ మీద కళ్యాణ్ గారి ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తారు. చాలా కాలం నుంచి మనం ఆయన్ని ఇలాంటి ఒక హై ఆక్టెన్ మాస్ రోల్లో చూడాలని అనుకుంటున్నాము. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈజ్ ఎ సాలిడ్ ఫీస్ట్. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈసారి స్టోరీ కన్నా ఎక్కువ ఫోకస్ పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, ఎలివేషన్స్, డైలాగ్స్, పొలిటికల్ ఇమేజ్ మీదే సినిమాని డిజైన్ చేశారని క్లియర్గా తెలుస్తుంది. అందుకే సినిమా చూస్తుంటే స్టోరీ కంటే హీరో మూమెంట్స్ ఎక్కువగా హైలైట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్లో ఫన్, కొన్ని మాస్ మూమెంట్స్, సాంగ్స్తో సినిమా స్మూత్గా నడుస్తుంది. కొన్ని సీన్స్లో కళ్యాణ్ గారి స్టైల్ అండ్ స్వాగ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సెకండ్ హాఫ్లో అయితే సినిమా స్ట్రెంత్ పెరుగుతుంది. మాస్ ఎలివేషన్స్, ఎమోషనల్ టచ్, కొన్ని ఇంపాక్ట్ఫుల్ సీన్స్తో ఆడియన్స్ని బాగానే ఎంగేజ్ చేశారు. ఎస్పెషల్లీ కొన్ని సీక్వెన్సెస్లో ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఫుల్గా వర్కౌట్ అయ్యాయి. ఆ రేంజ్లో విజిల్స్, క్లాప్స్ పడ్డాయి కూడా. ఆయన లుక్, ఆ మేనరిజమ్స్ అండ్ మెయిన్లీ ఆ డైలాగ్స్ ప్యూర్ వింటేజ్ వైపుని తీసుకొచ్చింది. పాత బస్తీ ఎపిసోడు, ఆ రథయాత్ర సీన్స్లో వచ్చే పొలిటికల్ పంచెస్ మాత్రం ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించాయి. హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్లో సోషల్ మీడియా లైఫ్ అండ్ ప్యాట్రోటిజం గురించి చెప్పే విషయాలు చాలా బాగున్నాయి. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది స్క్రీన్ మీద ఇచ్చి పడేశాడు. మనం గబ్బర్ సింగ్లో చూసిన ఆ వైబ్ని మళ్ళీ కొన్ని మూమెంట్స్లో ఫీల్ అవుతాం. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇట్స్ ఎ ప్యూర్ వన్ మ్యాన్ షో. కళ్యాణ్ గారి హీరోయిజం అండ్ ఆ మాస్ హంగామా ముందు మిగతా విషయాలు ఏమీ గుర్తుకురావు. సింపుల్గా చెప్పాలంటే ఫ్యాన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ చేసి రెడీ చేసి ఇచ్చిన ఫుల్ మీల్స్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్. సినిమాలో భగత్ సింగ్ క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నల్లమల్ల ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ కానీ, ఓల్డ్ సిటీలో వచ్చే మాస్ సీక్వెన్సెస్ కానీ థియేటర్లో చప్పట్లు పడ్డాయి. శ్రీలీల, రాశి కన్నా కూడా చాలా గ్లామరస్గా కనిపించారు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో తొలి ప్రేమ సినిమాలో ఉన్న ఈ మనసే సాంగ్ని రీమిక్స్ చేశారు. ఆ సాంగ్లో శ్రీలీల గ్రేస్ కానీ, కళ్యాణ్ గారి స్టైల్ కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం కంగారుగా ఇచ్చినట్టు అనిపించింది. అండ్ డిఎస్పి సాంగ్స్ ఓకే అనిపించాయి. ఈ సినిమా స్టోరీలో పెద్దగా కొత్తదనం లేకపోవడం, అప్పుడప్పుడు స్టోరీ వచ్చి వెళ్ళిపోతుండడం, ఎప్పుడో చూసిన సీన్స్లో కనిపించడం వల్ల కొంతమంది మూవీ లవర్స్కి ఇది కొంచెం డిసాటిస్ఫాక్షన్లా ఉంటుంది. కానీ హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్, కళ్యాణ్ గారి ఆరావుతో ఆ వీక్నెస్ని కవర్ చేశారు. స్టోరీ గురించి పక్కన పెట్టేస్తే జస్ట్ కళ్యాణ్ గారి మాస్ హంగామా కోసం అయితే ఈ సినిమాని చూడొచ్చు. ఫైనల్గా ఈ బాబాయ్ చెప్పే రివ్యూ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్తో ఇచ్చి పడేశారు. హరీష్ శంకర్ డైలాగ్స్తో ఇరగదీశారు విత్ వెరీ లెస్ స్టోరీ. సినిమా చూశాక మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా బాబాయ్ అబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.